సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా ఉపయోగపడుతుంది చూడండి. అయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇది చదవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, అది సెకండరీ. ముందైతే మనకి 10th క్లాస్ విద్యార్థులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గతంలో లాస్ట్ 2 ఇయర్స్లో మనకి 8th క్లాస్ 9th క్లాస్ సిబిఎస్ఈ అనేది సిలబస్ ఉండడం జరిగింది. మరి ఈ ఇయర్ 10th క్లాస్ కూడా ఏపీలో ఉన్నటువంటి కొన్ని సిబిఎస్ఈ 1000 స్కూల్స్లో మరి ఈ సిబిఎస్ఈ సిలబస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇక్కడ నుంచి మనకి 10th క్లాస్ బయాలజీ మీద, 9th క్లాస్ 8th క్లాస్ బయాలజికల్ సైన్స్ మీద వీడియోస్ వస్తుంటాయి కాబట్టి ఏపీలో ఉన్నటువంటి టీచర్స్కి ఉపయోగపడుతుంది. ఈ వీడియోస్ ప్రైవేట్ టీచర్స్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎలా అంటే కొన్ని రాబోయే వీడియోలో మనకి క్లారిటీగా చెప్తాను, క్లాస్ ఎలా చెప్పాలి ఏంటని చెప్పేసి. తర్వాత ఏపీలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, అంటే సిబిఎస్ఈ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఈ వీడియో అనేది ఉంటుంది. ఒకసారి గమనించండి. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ బయాలజీ సబ్జెక్టు టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉంది, మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు న్యూలీగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిబిఎస్ఈ స్కూల్లో మారినటువంటి 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ ఎలా ఉంది, మరి దీంట్లో సిలబస్ ఏంటి అనేటువంటి అంశాలని ఒక్కసారిగా విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో మనకి ఫస్ట్ పేజ్ మనకి ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ మనకి ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ బయాలజీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా ఎఫెక్టివ్గా అయితే కవర్ పేజ్ అయితే ఉంది. తర్వాత మనకి ఇవన్నీ కామనే. తర్వాత మనకి సిలబస్ ఏంటి, ఒకసారి మన సిలబస్ అంశాన్ని చూస్తే ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని చూస్తే మనకి గతంలో ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కొన్ని చాప్టర్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మనకి చూడండి, సిబిఎస్ఈలో చాప్టర్ 5 అని చెప్పారు, లైవ్ ప్రాసెస్ అని. చాప్టర్ 6 కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. చాప్టర్ 7 హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. చాప్టర్ 8 హెరిడిటీ అండ్ చాప్టర్ 13 అవర్ ఎన్వైర్న్మెంట్. సో జనరల్గా మనకి లాస్ట్ ఎస్సీఆర్టీ బుక్లో స్టేట్ సిలబస్లో మనకి లైవ్ ప్రాసెస్ ఉన్నాయి. సో లైవ్ ప్రాసెస్ అంటే మనకి జీవన క్రియలు. సో ఒకసారి మీకు నేను చెప్పే మార్గం చెప్తాను చూడండి. ఓకే, ఈ లైవ్ ప్రాసెస్లో మనకి ఏముండేది, డైజెస్ట్ సిస్టమ్ ఉండేది, రెస్పిరేషన్ సిస్టమ్ ఉండేది, ట్రాన్స్పోర్టేషన్ సిస్టము, ఎక్స్క్రీటరీ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, అలాగా రీప్రొడక్షన్, అంతవరకు మనకి ఈ లైవ్ ప్రాసెస్ అనేవి ఉండేటివి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఆ లైవ్ ప్రాసెస్ అన్నిటిని కలిపి ఒక యూనిట్గా డిజైన్ చేయడం జరిగింది. అది రాను మీకు అర్థమవుతుంది. తర్వాత కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఇది చాప్టర్ 6కి ఇచ్చారు. తర్వాత మనకి హౌ డు రీప్రొడ్యూస్ ఆర్గానిజం అని చెప్పేసి జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయని చెప్పారు. హెరిడిటీ మన పర్యావరణం. దీనిలో ఈ 5, 6, 7, 8, 13 అన్నారు. మరి మిగతా సబ్జెక్ట్స్ మనకి 1 to 4 యూనిట్ వరకు మొత్తం కూడా మనకి ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ ఉంటాయి. తర్వాత 9th, 10th, 11th, 12th ఇవన్నీ కూడా మనకి పిఎస్ సంబంధించిన రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. మిగతా అంతా కూడా మనకి బయాలజికల్ సైన్స్ సంబంధించి. అయితే మనకి ఈ జనరల్ సైన్స్ పార్ట్లో బయాలజికల్ సైన్స్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫిజికల్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. బయాలజికల్ సైన్స్లో మనకి ఈ సిలబస్ అనేది చాలా తక్కువ ఇచ్చాడు. కానీ బయాలజికల్ సైన్స్ సిలబస్ తక్కువ అయినప్పటికీ మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఫిజికల్ సైన్స్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి మనం తక్కువ అనేటువంటి భావన మనకి రాకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఒకసారి చూడండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి 14 పేజీలు ఇచ్చారు. చాప్టర్ 5 లైవ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ లంగ్స్ ఇవ్వటం జరిగింది. లంగ్స్ వచ్చేసి మనకి డయాగ్రామ్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మీకు ఏమన్నా ఈ టెక్స్ట్ బుక్లో మనకి QR కోడ్ ఉంటుంది కాబట్టి ఆ లెసన్ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి అక్కడక్కడ QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ పేజ్ చూడండి, బైలింగ్వల్ అనమాట, ఇది జీవక్రియలను ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, బయాలజీ లైవ్ ప్రాసెస్. ఒక్క నిమిషం. లైవ్ ప్రాసెస్ అంటే ఏంటి, జీవన క్రియలు అంటే ఏంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. సో జీవన క్రియల గురించి మీకు నేను లెసన్ చెప్పేటప్పుడు 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ క్లాసులు జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈలోపు వీలైతే తయారు చేస్తాను. దీంట్లో మనకి లైవ్ ప్రాసెస్ కొన్ని ఉన్నాయి, జీవన క్రియలు కొన్ని ఉన్నాయి. ఒకసారి చూడండి. తర్వాత దానికి రిలేటెడ్గా ఆపోజిట్ పేజ్లో మనకి చక్కగా మనకి జీవక్రియలు అంటే ఏంటి అంటే ఒక జీవులు అనేవి బతకడానికి కొన్ని క్రియలు జరుపుతుంటాయి. ఆ ఒక జీవి అనేది లైఫ్ లాంగ్లో సర్వైవల్ అవ్వాలంటే టు మెయింటైన్ సమ్ లైవ్ ప్రాసెస్, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్ట్ సిస్టమ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లైవ్ ప్రాసెస్. ఆ డైజెస్ట్ సిస్టమ్ లేకపోతే మనకి డైజెషన్ ఎలా అవుతుంది అంటే మనకు తెలియదు. ఆ డైజెస్ట్ సిస్టమ్ లేకపోతే ఎనీ ఆర్గానిజం టు కెనాట్ ఆప్టైన్ ద ఎనర్జీ కదా. రెస్పిరేషన్ లేకపోతే మనకి దేర్ ఇస్ ఎనర్జీ రిలీజింగ్ ప్రొడ్యూస్ సిస్టమ్ అని చెప్పొచ్చు.
అదేవిధంగా అలాగా లైఫ్ ప్రాసెస్ అనేవి జీవన క్రియలు. ఈ లైఫ్ ప్రాసెస్ అంటే వన్ ఆర్గానిజం కెన్ సర్వైవల్, అంటే ఒక బతకటానికి ఆ ఆర్గానిజము సంపాదించుకునేటువంటి లేదా పొందేటువంటి కొన్ని ప్రాసెస్లు ఉంటే వీటన్నిటిని కలిపి మనం జీవన క్రియలు అనేది చెప్పడం జరుగుతుంది. వీటన్నిటి కూడా మీకు క్లారిటీగా బోత్ లింగ్వల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉంటే, ఎవరైతే మనకి ఏపీలో ఉన్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్గా మంచి వీడియోస్ వస్తాయి. ఇక్కడ న్యూట్రిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తేడా ఏంటంటే ఎస్సీఈఆర్టీ సిలబస్లో మనకి స్టార్టింగ్ లెసన్ వచ్చేసి మనకి న్యూట్రిషన్ అని ఉండేది. అది ఓవరాల్గా మనకి ఇక్కడ న్యూట్రిషను, రెస్పిరేషను, సర్క్యులేటరీ సిస్టము, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అన్నింటి కలిపి లైఫ్ ప్రాసెస్ అన్నాడు కాబట్టి ముందు ఇక్కడ న్యూట్రిషన్ ఇవ్వడం జరిగింది. మరి న్యూట్రిషన్లో మనకి వాట్ ఈజ్ మెంట్ బై న్యూట్రిషన్, న్యూట్రిషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై న్యూట్రియంట్స్, ఇక్కడ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్స్, ఓకే, స్వయం పోషణ విధానం నేర్చుకుంటాము. అట్ ద సేమ్ టైం హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ అన్నీ ఉంటాయి. తర్వాత మనకి మనకి లాస్ట్ టెక్స్ట్ బుక్ను ఈ టెక్స్ట్ బుక్ పెద్ద మైన్యూట్ డిఫరెన్స్ ఏమీ లేదు. కొన్ని పిక్చర్స్ అనేవి అడిషనల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ 20లో. తర్వాత మనకి 21లో మనకి హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఆటోట్రాపిక్ అంటే ప్లాంట్స్ గురించి మనం నేర్చుకుంటాము. హెటరోట్రాపిక్లో మనకి యానిమల్ వస్తుంది. దీంట్లోనే మనకి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది రావటం జరుగుతుంది. ఇవన్నీ మీకు క్లారిటీగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడ అవసరం లేదు, నీట్గా అని చెప్తాను, డోంట్ వరీ. తర్వాత మనకి 10th క్లాస్లో ఉన్న మనకి అమీబా గురించి ఆల్రెడీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంది. సో న్యూట్రిషన్ ఇన్ అమీబాలో ఉన్నటువంటి న్యూట్రిషన్ ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. కానీ సిలబస్లో మనకి న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ గురించి ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, అది మనకి హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ వస్తుంది. తర్వాత చూస్తే మనకి హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ తర్వాత సేమ్ లాస్ట్ టెక్స్ట్ బుక్ లాగా ఉంది కూడా ఇది కూడా. కానీ మనకి ఇక్కడ చూడండి, మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీ అన్ని కూడా మనం బయాలజీ ల్యాబ్లోనే కండక్ట్ చేసుకుంటాము. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు నీట్గా, డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్, ఎటోట్రాపిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకి ఎస్సీఆర్టీకి సంబంధించిన అంశాలు ఎక్కడైతే ఉన్నాయి కాబట్టి మీరు భయపడే అవసరం లేదు, ఈజీగా చెప్పొచ్చు. లెసన్ చాలా ఎఫెక్టివ్గా అయితే నడుస్తుంది. ఓకే, తర్వాత పేజ్ నెంబర్ 70 30లో ఉంది చూడండి. సేమ్ రెస్పిరేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఎస్సీఆర్టీలో మనకి సెకండ్ లెసన్ రెస్పిరేషన్ ఉండేది. కానీ ఈ లైఫ్ ప్రాసెస్లోనే సెకండ్ లైఫ్ ప్రాసెస్, ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ వచ్చేసి న్యూట్రిషను, సెకండ్ లైఫ్ ప్రాసెస్ వచ్చేసి మనకి రెస్పిరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రత్యేకించి సపరేట్ లెసన్ లేదు. సో రెస్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో రెస్పిరేషన్లో మనకి ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి మాట్లాడతాం మనం. తర్వాత మనకి దీంట్లో మైటోకాండ్రియా గురించి మాట్లాడతాము. సో మెయిన్ రెస్పిరేషన్ సిస్టంలో మనకి లంగ్స్ అనేది మెయిన్ రెస్పిరేటరీ ఆర్గన్ అవుతుంది. ఓకే, గమనించండి, రెస్పిరేటరీ ఆర్గన్ ఏంటంటే మనకి లంగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి లంగ్స్, ఇక్కడ హ్యూమన్ లంగ్స్ గురించి ఎఫెక్ట్గా ఇక్కడ పిక్చర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్నటువంటి ఈ యొక్క సిబిఎస్ఈ సంబంధించినటువంటి మోడల్ పేపర్స్లో కానీ కొన్ని క్వశ్చన్స్లో కానీ ఎక్కువ ఏ క్వశ్చన్ ఏరియా మనకి అప్లికేషన్లో అడగడానికి అవకాశం ఉందంటే డూ యూ నో, మీకు తెలుసు అని చెప్పేసి కొన్ని బాక్స్లు ఉంటాయి మనకి టెక్స్ట్ బుక్లో, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చూసుకోండి ఒకసారి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రెస్పిరేషన్ సిస్టంలో తర్వాత ఇది మనకి థర్డ్ లైఫ్ ప్రాసెస్. సో సర్క్యులేటరీ సిస్టమ్ అవుతుంది, ఇది సర్క్యులేటరీ సిస్టమ్ అవుతుంది. దీంట్లో మనకి హార్ట్ గురించి నేర్చుకుంటాము. హార్ట్ ఏంటి, దాంట్లో ఛాంబర్స్ ఏంటి, ఏ ఛాంబర్ ఎలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ మోర్ టు నో, ఇది మీకు తెలుసా, బీపీ, బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసేటువంటి ఆపరేటర్స్ వచ్చేసి స్పిగ్మో మానోమీటర్. సో దీంట్లో మనకి బీపీ వచ్చేసి 120/80 వరకు ఉంటుంది. దాంట్లో ఏంటి అన్ని విషయాలు కూడా మనం మాట్లాడతాము. ఓకేనండి. తర్వాత 120 వచ్చేసి సిస్టోలిక్ ప్రెషర్ అని. ఇవన్నీ కూడా మనకి లెసన్ మధ్యలో వస్తాయి, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే, న్యూగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో 10th క్లాస్ వాళ్ళకి చాలా యూజ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్. ముందు మనం యానిమల్లో నేర్చుకుంటాం ఏ లైఫ్ ప్రాసెస్ అయినా, తర్వాత ప్లాంట్లో మనం ఏ లైఫ్ ప్రాసెస్ అయినా నేర్చుకుంటాము. ఇప్పుడు రెస్పిరేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ ఇన్ యానిమల్ నేర్చుకున్న తర్వాత రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్ నేర్చుకుంటాము. ప్రతి లెసన్ అనేది ఇలాగ కంటిన్యూగా అవుతుందన్నమాట. తెలుగు ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. సో నెక్స్ట్ మనకి ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్, ఇది అంతా కూడా మనకి వచ్చేస్తుంది. తర్వాత మనకి నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్ ఏంటంటే మేజర్గా మన బాడీలో విసర్జక వ్యవస్థ, ఇన్ తెలుగులో అంటాము, ఇంగ్లీష్ ఎక్స్క్రీషన్ చెప్పొచ్చు దీన్ని. దీంట్లో మనకి నెఫ్రాన్, యూరిన్ అనేది ఫామ్ అయ్యేది నెఫ్రాన్ కాబట్టి
ఇది కూడా చాలా మంచి వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్ ఇది. ఎక్స్క్రీషన్ అనేది స్టేట్ సిలబస్లో కూడా ఎక్కువగా ఉంది, మరి సిబిఎస్ఈలో కూడా దాని వెయిటేజ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక నెక్స్ట్ వన్ చూడండి. ఎక్స్క్రీషన్ తర్వాత మనకి దీంట్లో ఎక్స్క్రీషన్లో మనకి డయాలసిస్, మోర్ టు నోలో మనకి ఏమి ఇచ్చాడు, మోర్ టు నోలో మనకి ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇచ్చాడు. దీన్ని హీమో డయాలసిస్ అంటాము. కిడ్నీలు బోత్ కిడ్నీ ఫెయిల్ అయిపోతే మాత్రమే మనకి డయాలసిస్ చేయటం జరుగుతుంది. మరి డయాలసిస్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఆస్మాసిస్ అవుతుంది. మరి ఎలాగా ఏంటి అనే విషయాలు కూడా ఉంటాయి. తర్వాత ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఏ లైఫ్ ప్రాసెస్ అయినా యానిమల్ నేర్చుకున్న తర్వాత, యానిమల్ అంటే ఏంటి, 10th క్లాస్ బయాలజీలో ఓన్లీ హ్యూమన్ ఫిజియాలజీ మాత్రమే ఉంటుంది. హ్యూమన్లో జరిగేటువంటి రెస్పిరేషన్ ఏంటి, డైజెస్ట్ సిస్టమ్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏంటి, ఎక్స్క్రీటివ్ సిస్టమ్ ఏంటి అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్లాంట్లో కూడా అవే జరుగుతాయి. కాబట్టి హ్యూమన్ ఫిజియాలజీ నేర్చుకున్న తర్వాత ప్లాంట్లో మనం నేర్చుకుంటాము. కాబట్టి ఇక్కడ యానిమల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్ అవుతారు. కాబట్టి ఎవ్రీ లైఫ్ ప్రాసెస్ డిస్కస్ ఇన్ హ్యూమన్ బీయింగ్, దెన్ ఆఫ్టర్ డిస్కస్ ఇన్ ప్లాంట్స్ అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇవి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత యాజ్ యూజువల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఎక్సర్సైజులు కూడా ఉన్నాయి. ఈజీగా మనం ఎక్కడైతే ఎఫెక్టివ్గా లెసన్ చెప్పుకుంటామో ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి మనకి. అంటే లెసన్ చెప్పేటప్పుడు వినాలి, మన లెసన్ అర్థం చేసుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. ఆల్రెడీ మీకు యూట్యూబ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం లేదు. అదే కొత్తగా చాలామంది మన టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు, మరి బయాలజికల్ సైన్స్ ఎలా డీల్ చేయాలని సిబిఎస్ఈ. డోంట్ వరీ సార్, మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్లాసులు అయితే అప్లోడ్ అవుతాయి. దాన్ని చూసి మీరు మీ స్టూడెంట్స్కి ఇంకా ఎఫెక్ట్గా మీరు చెప్పొచ్చు. తర్వాత చూడండి మనకి చాప్టర్ 6 కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో ఇది మనకి యాక్చువల్గా కొత్త కాన్సెప్ట్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఇది ఉంది ఆల్రెడీ, కోఆర్డినేషన్ ఇన్ లింకింగ్ సిస్టమ్ అని చెప్పేసి నర్వస్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఎస్సీఆర్టీలో ఇది యూనిట్ 5 ఇది, కానీ బట్ ఇక్కడ చాప్టర్ 6 ఇచ్చాడు. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నియంత్రణ మరియు సమన్వయం తెలుగులో అంటాము. సో నేను చెప్పాను కదా, దీంట్లో నెర్వ్ సెల్స్ అన్నీ ఉంటాయి. నెర్వ్ సెల్స్ గురించి మాట్లాడతాం మనం. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి నెర్వ్ సెల్లో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ లెసన్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. మరి ఒక విషయం చెప్తాను ఇక్కడ, మన బాడీలో బ్రెయిన్ ఒకటి, స్పైనల్ కార్డ్ ఒకటి, బ్రెయిన్ స్పైనల్ కార్డు, ఈ మ్యాక్సిమం ఈ రెండు కూడా మనకి నెర్వ్ సెల్స్తో మేడపై ఉంటాయి. రిమైనింగ్ మన బాడీ అంతా కూడా మనకి నార్మల్ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన బాడీలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మేడప్ ఆఫ్ నెర్వ్ సెల్. నెర్వ్ సెల్ అనేవి మళ్ళీ రీజనరేట్ కావు. అందుకే పోలియో వ్యాధి వచ్చినప్పుడు నెర్వ్ సెల్స్ చనిపోతాయి. కాబట్టి పోలియో వ్యాధి వచ్చినప్పుడు అలాగే ఉంటారనమాట. ఓకే, దయచేసి అది గమనించండి. నెక్స్ట్ మనకి దీంట్లో ఏమి ఇచ్చాడు, రిఫ్లెక్స్ యాక్షన్. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకు మీద మనం కాల్ పెట్టినప్పుడు మనకు లెగ్ పెట్టి ఇమీడియట్గా మనం పక్కకు తీసుకున్నాం. దానికి కారణం ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఆ నెర్వ్ సెల్స్, మోటార్ న్యూరాన్స్, ఎఫెక్టివ్ న్యూరాన్స్ ద్వారా బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళి సిగ్నల్ నుంచి మళ్ళీ ఎఫెక్టర్స్కి అంటే లెగ్స్కి సిగ్నల్ రావటం వల్ల మనం ఇమీడియట్గా మనం లెగ్ తీసేస్తాము. అదేవిధంగా వేడి పాత్ర మీద మనం హ్యాండ్ పెట్టినప్పుడు ఇమీడియట్గా మనం రిమూవ్ చేస్తాం. దానికి కారణం ఏంటంటే కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి హ్యాండ్లో కానీ లెగ్లో కానీ, వీటన్నీ చెప్తాం. వీటి గురించి తెలిపేదే రిఫ్లెక్స్ యాక్షన్. దీంట్లో స్పైనల్ కార్డ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. వెన్ను పాము. ఓకే, తెలుగులో. నెక్స్ట్ వచ్చేది దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ చూడండి ఏమిచ్చాడు, హ్యూమన్ బ్రెయిన్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హ్యూమన్ బ్రెయిన్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత రిఫ్లెక్స్ ఆర్క్, ఇది ఆల్రెడీ మీకు చెప్తాను, ప్రాబ్లం లేదు. బ్రెయిన్ గురించి చదువుకోవాలి. బ్రెయిన్లో మనకి ఉన్నటువంటి ఆ బ్రెయిన్ స్ట్రక్చర్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డయాగ్రామ్ ఎవరు ఒకలా ఇచ్చిన మనకి పార్ట్స్ అడగవచ్చు. పార్ట్స్ అడుగుతారు కదా, ప్రాబ్లం లేదు. దీంట్లో మనకి నర్వస్ టిష్యూ ఏంటి మొత్తం, దీంట్లో బ్రెయిన్ యొక్క తాలూకా మనకి ఫంక్షన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో బ్రెయిన్ కెన్ బి డివైడ్ త్రీ పార్ట్స్. సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ టు మెయింటైన్ సమ్ ఫంక్షన్ ఇన్ అవర్ బాడీ. సో దట్ ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్స్ వై కాబట్టి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్. దీంట్లో మనకి అత్తిపత్తి ప్లాంట్ గురించి ఉంటుంది. మనం టచ్ మీ నాట్ ప్లాంట్ అని చెప్తాము. ఓకే, మనం టచ్ చేయగానే ఇది క్లోజ్ అవుతుంది, ఎందుకు ఓపెన్ అవుతుంది అనే విషయాలు మీకు చెప్తాను. ఇది మనకి ఈ చాప్టర్లో వచ్చిన అంశాలు. సో ప్లాంట్లో ఉన్నటువంటి విండో పక్కన ప్లాంట్ మనం కెప్ చేసేది టువార్డ్స్ సన్లైట్ ఎందుకు మనకి గ్రో అవుతుంది, దాంట్లో ఆక్సిన్స్ అనేవి, ఫైటో హార్మోన్స్ అనేవి చాలా కీ రోల్ చేస్తాయనే విషయాన్ని చెప్తాము. తర్వాత చూడండి, హార్మోన్స్ ఇన్ యానిమల్స్, మనలో ఉన్నటువంటి హార్మోన్స్. అంతకుముందు ప్లాంట్ హార్మోన్స్ ఇచ్చాడు. సో లాస్ట్ ఇయర్ ఎస్సీఆర్టీ సిలబస్లో మనకి 10th క్లాస్ బయాలజీలో ప్లాంట్ హార్మోన్స్ ఇచ్చాడు, పిహెచ్. కాబట్టి ఇక్కడ యానిమల్ హార్మోన్స్ ఇస్తున్నాడు. ఓకే, యానిమల్ హార్మోన్ లాస్ట్ ఇచ్చాడు, కానీ స్పెసిఫిక్గా ఇక్కడ జంతువుల హార్మోను ఫోకస్ చేయడం జరిగింది. ఇది గమనించండి పిక్చర్స్.
సో చాలా ఎఫెక్టివ్ అయితే బుక్ అయితే ఉంది, చాలా నీట్గా ఉంది. సో ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ హార్మోన్ యొక్క ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవ్రీ లెసన్కి మనకి ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. సో చాలా ఎఫెక్ట్ అయితే బుక్ అయితే ఉంటుంది. మనకి స్కూల్ రీఓపెనింగ్ రోజు మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత చాప్టర్ 7 హౌ డు ఆర్గానిజం రీప్రొడక్షన్. ఇది రీప్రొడక్షన్ అనేది లాస్ట్లో 6th చాప్టర్ ఉండేది. లాస్ట్లో మనకి 6th చాప్టర్ ఉండేది. ఇప్పుడు మనకి లైక్ 7th చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఓకే, 7th చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జంతువుల ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయి అనేటువంటి అంశం ఇచ్చాడు. దీంట్లో మనకి రీప్రొడక్షన్ గురించి ఉంటుంది, తర్వాత యానిమల్లో రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ప్రైమరీ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది. ఓకే, ఫిజన్, బైనరీ ఫిజన్ ఇవన్నీ ఉంటాయి. ఏ సెక్స్లో రీప్రొడక్షన్ ఉంటుంది, సెక్స్వల్ రీప్రొడక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్లాంట్లో రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ వచ్చేసి మనకి కొన్ని యాక్టివిటీ ఉంటాయి. ఓకే, సెక్స్వల్ రీప్రొడక్షన్లో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఖచ్చితంగా ప్లాంట్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హ్యూమన్ బీయింగ్ అనేది మనకి రీప్రొడక్షన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇది, తర్వాత మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ వస్తుంది. మరి నెక్స్ట్ వచ్చేసి ఎలాగా బేబీ గ్రో ఎలా జరుగుతుంది అనే విషయాలు. తర్వాత సెక్స్వల్ రీప్రొడక్షన్లో వచ్చేటువంటి సెక్స్వల్ ట్రాన్స్మిటెడ్ ఎస్టీడీస్ ఉంటాయి. ఆ ఎస్టీడీ అంటే మనకి సెక్స్వల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట, అవి కూడా మనం చదువుకోవాలి ఇక్కడ. ఓకే, తర్వాత మనకి వెరీ ఇంపార్టెంట్ హెరిడిటీ. వాట్ ఈజ్ మెంట్ బై హెరిడిటీ? ట్రాన్స్మిషన్ ఆఫ్ సమ్ క్యారెక్టర్ ఫ్రమ్ పేరెంట్ టు ప్రొజెనీ, అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి లక్షణాలు ఎలా వస్తాయి. మరి దీంట్లో మనకి జీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ చేస్తాయి. మరి జీన్స్ అంటే ఏంటి, జన్యువులు అంటే ఏంటి, మరి సెల్లో క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి, క్రోమోజోమ్స్లో ఏ ఉంటుంది, డిఎన్ఏ అంటే ఏంటి, జీన్ అంటే ఏంటి, అన్ని విషయాలు మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అనువంశికత ఇన్ తెలుగు, హెరిడిటీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, తర్వాత చూడండి, దీంట్లో హెరిడిటీ గురించి ఇవ్వడం జరిగింది. హెరిడిటీ తర్వాత మనకి వేరియేషన్స్ ఉంటాయి, వైవిధ్యాలు ఉంటాయి. ఒక క్లాస్ రూమ్లో 30 మెంబర్స్ ఉంటే ఆ 30 మెంబర్స్ డిఫరెంట్ హైట్లో ఉంటారు, డిఫరెంట్ కలర్లో ఉంటారు. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రిగర్ జోహన్ మెండల్ సైంటిస్ట్ వస్తారు హెరిడిటీ లెసన్లో, ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్తాము. ఇతను పీ ప్లాంట్ మీద, బఠానీ ప్లాంట్ మీద ప్రయోగాలు చేస్తారు. 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్తాడు, అంటే బఠానీ మొక్కలో ఉండేటువంటి 7 వ్యతిరేక లక్షణాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవి డిస్కస్ చేస్తాం మనం. సో తర్వాత మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా మనకి జీన్స్ అనే మాట వాడరు, ట్రైట్స్ అని చెప్తాము అనమాట. ట్రైట్స్ అంటే జీన్స్ అనమాట అర్థం, లేదా ఫ్యాక్టర్స్ అంటాము, లేదా ట్రైట్స్ అని చెప్తాము, లేదా జీన్ అనేటువంటి మాట ఎక్కడ వాడరు కాబట్టి ట్రైట్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న ఒకటే. ఓకే, కొన్ని కీ పాయింట్స్ మీకు చెప్పాలి ప్రతి లెసన్ స్టార్టింగ్లో. తర్వాత వెరీ ఇంపార్టెంట్ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, డైహైబ్రిడ్ క్రాస్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత సెక్స్ డిటర్మినేషన్, లింగ నిర్ధారణ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది, ప్రతి ఎగ్జామ్లో కూడా వచ్చేదే. తర్వాత మనకి ఇదంతా కూడా మనకి సెక్స్ డిటర్మినేషన్, ఒక బేబీ గర్ల్ లేదా ఒక బేబీ బాయ్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఫాదర్ డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మనకి క్రోమోజోమ్స్ 23 పేర్స్ కదా, దీంట్లో సెక్స్వల్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇవన్నీ నార్మల్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎలోజోమ్స్ అండ్ ఆటోజోమ్స్ ఉంటాయి. ఇవన్నిటి గురించి మీకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్సలెంట్గా ఉంది మన బుక్, బయాలజీ బుక్. ఓకే, తర్వాత యాజ్ యూజువల్గా మనకి అవర్ ఎన్విరాన్మెంట్ లాస్ట్ ఇయర్లో మనకి 9th చాప్టర్ ఇది. బట్ అవర్ ఎన్విరాన్మెంట్ అవర్ కన్సర్న్ ఇన్ ఎస్సీఆర్టీ ఇన్ లాస్ట్ ఇయర్, బట్ నౌ చాప్టర్ 13 ఈజ్ అవర్ ఎన్విరాన్మెంట్. సో అవర్ ఎన్విరాన్మెంట్లో మనకి జనరల్గా ఉంటుంది మన పర్యావరణం గురించి. సో దీంట్లో వాట్ ఈజ్ మెంట్ బై ఎకోసిస్టమ్, ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి, తర్వాత ఈ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి ఫుడ్ చైన్ ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, ఆహారపు చైను, ఆహారపు వల. ఒక ఆర్గానిజం అనేది ఇంకో ఆర్గానిజం ఖచ్చితంగా తినాలి ఇక్కడ, అందుకే ఆ ఎకోసిస్టమ్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. తర్వాత చూడండి మనకి ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాపికల్ లెవెల్స్, ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎనర్జీ ఎలా వస్తుందని చెప్పేసి. ఓకే, తర్వాత మనకి ఓజోన్ ఇక్కడ ఎడిషనల్గా ఏంటంటే మనకి సిబిఎస్ఈలో ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనమాట. ఓజోన్ పొర ఎలా పోతుంది, మరి పొల్యూషన్ అయిన తర్వాత ఓజోన్ లేయర్ ఎలా డిప్లీట్ అవుతుంది, దానికి కారణం అన్నీ ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది, చాలా ఎఫెక్టివ్గా మనం చెప్పొచ్చు. ఓకే, మనకి చాలా ఇంపార్టెంట్ అంటే మనకి కొత్తగా యాడ్ అయింది ఏంటంటే యాక్చువల్గా మన పెడగాజికల్ ప్రాసెస్ అని చెప్తాం. ఇవన్నీ ప్రాసెస్ టెక్స్ట్ బుక్లు అన్నింటిలో కూడా మనకి పెడగాజికల్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటాయి. పెడగాలజీ అంటే బోధనే కదా. సో దీంట్లో లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని మనం లెసన్ ప్లాన్స్ అనేవి రాయటం జరుగుతుంది. సో లెసన్ ప్లాన్ రాయటం ఎలా కూడా మీకు నేను చెప్తాను. ఓకే అండి, ఇది మనకి 134 పేజెస్ మొత్తం ఉన్నాయి మన టెక్స్ట్ బుక్. 134 పేజెస్ ఉన్నాయి. ఈసారి 10th క్లాస్ బయాలజీ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే
ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ చదివినటువంటి ఎస్సీఆర్టీ బుక్ అంటే స్టేట్ బుక్లోనే 90% సిబిఎస్ సిలబస్ అప్పుడే ఉండేది. అదే 90% సిలబస్ని డివైడ్ చేసి అంటే ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి అంశాలని సిబిఎస్ఈలో తీసుకున్నారు. కొంచెం మోడిఫికేషన్ అయింది కాబట్టి 10th క్లాస్ బయాలజీ అనేది టీచింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ స్టూడెంట్కి కాన్సెప్ట్ వైజ్గా మనం చెప్పడానికి మనం ఎక్సలెంట్గా టీచ్ చేయవచ్చు అనమాట. ఇవన్నీ విషయాలు మీకు నేను క్లాసులు స్టార్ట్ అయితే ప్రతి క్లాస్ మీరు వినండి, స్టూడెంట్స్ అయితే వినండి, టీచర్స్ అయితే మీరు కూడా ప్రాక్టీస్ చేసుకొని మీ స్టూడెంట్స్ ఇంకా ఎఫెక్టివ్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.